I praise God for the opportunity that God has given to all of us. So మా బ్రదరు ఇక కొన్ని వచనాలను మనకి షేర్ చేస్తూ వచ్చినారు. తద్వారా దేవుణ్ణి మనం ఆరాధించడానికి దేవుడు ఎంతగానో మనకి కృప చూపిస్తూ వచ్చినాడు అనమాట. సో ఇందాక మనం చెప్పినట్లుగా పీస్ గురించి మాట్లాడుతూ వచ్చినారు కదండి. సో పీస్ అనే విషయాన్ని కూడా మనం ఆలోచించినట్లయితే హీబ్రూ భాషలో ఏమనుందంటే షలోమ్ అని ఉంది. షలోమ్, కెన్ వి ఆల్ సే షలోమ్? సో షలోమ్ అనగా పీస్ అనే అక్కడ విషయాన్ని మనము చూస్తున్నాం అనమాట. ఇది పాత నిబంధన గ్రంథంలో ఇంచుమించు 200 టైమ్స్గా రికార్డ్ చేయబడి ఉన్నదని మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అనమాట. సో ఇన్ ద సేమ్ వే కొత్త నిబంధనలో కూడా ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు జీవిస్తున్నప్పుడు, సో ఆయన ప్రతిసారి శిష్యులతో బోధిస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, వారితోటి గ్రీట్ చేస్తున్నప్పుడు కానీ వారు సమాధానం కలుగునుగాక, పీస్ టు యూ, పీస్ విత్ యూ, లేదంటే మీకు ప్రతిసారి కూడా ఆ యొక్క మాటను సంబోధిస్తూ వచ్చినారు. సో ఆ యొక్క మాటలో ఎందుకు అంత గొప్ప శక్తి ఉంది కానీ మనం గమనించినట్లయితే, సో ఈ లోకంలో చూసినట్లయితే మనం ఇందాక డెఫినేషన్ కూడా చెప్పినారు. పీస్ అంటే ఏంటంటే నాట్ అబ్సెన్స్ ఆఫ్ ట్రబుల్స్. సో మనము నార్మల్ డిక్షనరీ కనుక మనం చూసినట్లయితే పీస్కి చాలా అర్థాలు ఉంటున్నాయి కదా. సో పీస్ అంటే ట్రాంక్విల్గా ఉంటాం, కామ్గా ఉంటాం, లేదంటే క్వైట్నెస్గా ఉంటాం. సో ఇవన్నీ లోకంలో చూసే అర్థాలుగా ఉంటాయని మనం వింటూ వచ్చినాం. ఇన్ ద సేమ్ వే, సో ఈ యొక్క అర్థములు లోకం ఇచ్చే అర్థం ఎట్లా ఉందంటే, సో ఆ యొక్క లోకం ఇచ్చినటువంటి అర్థము అది ఆ కొద్దిసేపు మాత్రమే ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. సో మనము మా యొక్క వర్క్ ప్లేస్లో కూడా చూసినట్లయితే పీస్ని మనం నిజంగా పీస్ని కొనగలుగుతామా? సమాధానం మనం ఎక్కడైనా కొనగలుగుతామా? సో వర్క్ లొకేషన్లో ఈ మధ్యన ఏం చెప్తున్నారంటే, సో దే గివింగ్ సో మచ్ క్రెడిట్స్ అనమాట. సో కొన్ని క్రెడిట్స్ ఇచ్చి వారు ఏం చెప్తారంటే, మీరు వర్క్ వీక్ అంతా కూడా చాలా బిజీగా ఉంటున్నారు కదా, యూ ఫిల్డ్ విత్ సో మచ్ స్ట్రెస్, సో మచ్ ఆఫ్ వర్క్, సో మచ్ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానివ్వండి, ఇవన్నీ చేయడానికి ఏం చేస్తారంటే దే గివింగ్ సమ్ అలొకేషన్ ఆఫ్ మనీ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దీన్ని మీరు ఏమన్నా మెడిటేషన్ కోసం వాడండి, సో దట్ యూ గెట్ పీస్. లేదంటే కొన్ని ఏదైనా మెడికేషన్స్ తీసుకోండి, మెడిటేషన్ చేయండి, సమయాన్ని వెచ్చించండి, ఈ యొక్క డబ్బుని దాని ద్వారా ఏంటంటే మీరు ఆ యొక్క శాంతిని పొందండి అని చెప్తున్నారనమాట. సో అది ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే కొత్త క్రెడిట్స్ వస్తున్నాయి. సో ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క డబ్బుని దానికి వెచ్చిస్తున్నారు. కానీ నిజమైన శాంతిని దొరుకుతుందా అంటే, నిజమైనటువంటి సమాధానం దొరుకుతుందా అంటే, సో ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈ సమాధానం ఎంతో కరువైపోతున్నది. సో వాక్యంలో చెప్పబడిన రీతిగా కూడా ఏంటంటే సమాధానము లేని రోజులు వస్తాయని మనం వింటున్నాం. మనం ఇఫ్ యూ లుక్ ఎట్ వరల్డ్ సినారియోలో మనం చూసుకున్నట్లయితే, సో ప్రతి దినము ఎవ్రీడే ఒక రకమైనటువంటి వార్త. సో ఒక రకమైనటువంటి వార్త ఏంటంటే, ఈరోజు ఎవరి మీద ఎవరు దాడి చేస్తారు, లేదంటే ఎటువంటి థర్డ్ వరల్డ్ వార్, లేదంటే ఫోర్త్ వరల్డ్ వార్, ఇంకా నెక్స్ట్ అసలు వరల్డ్ కనుక ఈ యొక్క భూమి అంతా అంతరించిపోతే సో మనం ఎక్కడ జీవించగలం అనే ప్రణాళికలు కూడా ఈరోజు జరుగుతున్నాయి, చాలా సీరియస్గా జరుగుతున్నాయి. మనం ఏమీ హాస్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది నిజంగా ఈ యొక్క భూమి కనుక ఒక మటుమాయమైపోతే, భూమి ఒక రోజులో అంతరించిపోతే, సో మనం అందరం ఎక్కడ జీవించాలి, లేదంటే ఒక జీవనం మనుగడ ఎక్కడ సాధించాలి, సో అనే విషయాన్ని కూడా చాలా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి అనమాట. సో కానీ మళ్ళీ ఇంకో ప్రక్కన చూసుకుంటుంటే పీస్ ర్యాలీస్ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క పీస్ ర్యాలీస్ కూడా జరుగుతున్నాయి. చాలామంది సో కాల్డ్ బిగ్ పీపుల్ ఏం చెప్తారంటే, వారు మనము ఒక సంధి చేద్దాం, లేదంటే విల్ మీట్ ఇన్ అ న్యూట్రల్ ప్లేస్ అండ్ వీ టాక్ అబౌట్ ఇట్, లెట్స్ హ్యావ్ పీస్ టుగెదర్, between the countries, between the people, wealthy people, between so many groups not recognized as countries, unrecognized groups ఉన్న వాటితో ఏం చేస్తారంటే సమాధానం మనం కలిగి ఉందాం. సో మీరు ఇక యుద్ధాలు ఆపేయండి, మీరు యుద్ధం వలన వచ్చే నష్టాన్ని మేము పూరించలేకపోతున్నామని చాలా గవర్నమెంట్ బాడీస్ కానివ్వండి, కంట్రీస్, హెడ్ ఆఫ్ కంట్రీస్, వీళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ దినదినము సో ఎవ్రీ వీక్ మనం ఏమేం చేస్తున్నామంటే ఈ యొక్క వార్తలు వింటున్నాం అనమాట. సో ఎక్కడా కూడా దానికి ముందుకి సాగలేకుండా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. సో మనము చూసిన కొన్ని వచనాలు మరలా మనము తిరిగి చూస్తామండి. దానికంటే ముందుగా మనము చూసినట్లయితే, సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రాకముందు, సో యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా జన్మిస్తాడని
మనకి తెలిసినటువంటి వాక్య భాగంలో ఐసియా 9:6 కూడా మనం చదువుతాం కదండి. సో అక్కడ వచనం మనం చూసుకున్నట్లయితే ఆయనకి ఏమని పేరు పెట్టబడింది? ఐసియా 9:6 మనము చూసుకున్నట్లయితే ఆయన ఏమన్నారంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఇక్కడ ఉంది వాక్యంలో. సమాధానకర్త, అధిపతి అని ఎన్నో వేల సంవత్సరాల క్రిందట ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. అంటే ఈ యొక్క సమాధానం లేనటువంటి ఈ లోకానికి, ఈ యొక్క సమస్త మానవాళికి సమాధానం తీసుకొచ్చే ఒకే వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. సో అదే విషయాన్ని ఇక్కడ యెషయా గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నాడంట. సో సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును. అతను సమాధానకర్త మాత్రమే కదండి, హీఈస్ నాట్ జస్ట్ ఎ పీస్ మేకర్. పీస్ మేకర్స్ అందరికీ నిజముగా పీస్ కలిగి ఉండాలని సమాధానకర్త అని ఆలోచన వారి అందరికీ ఎవరంట? ఆయన అధిపతిగా ఉంటున్నాడు. సో ఆ యొక్క సమాధానకర్తయగు అధిపతి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు తన యొక్క శిష్యులతో కూడా మాట్లాడుతున్నట్లు మనము చూస్తున్నాం అనమాట. లూకాసు వార్త చూసినట్లయితే, లూకాసు వార్త 24వ అధ్యాయము. సో ఇక్కడ శిష్యులందరూ కూడా ఏమవుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఆ యొక్క పరిచయం అంతా జరిగించిన తర్వాత తిరిగి చనిపోయి తిరిగి లేచినప్పుడు ఏంటంటే ఆయన చెప్పిన మాటలు మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం దయచేసి ఏమన్నారు చదవండి. ఎస్, జీసస్ హిమ్సెల్ఫ్ స్టూడ్ ఇన్ ద మిడ్స్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారంటే వారి మధ్య నిలిచి ఏమంటున్నారంటే, పీస్ టు యూ. ఆయన మొదట చెప్పిన మాట, నేను మీకు ఇవన్నీ ఇస్తున్నాను, లేదంటే నేను మీకు ఇవన్నీ నేను మీ కొరకు చేస్తున్నాను, ఈ లోకంలోనికి పంపిస్తున్నాను, లేదంటే మిమ్మల్ని గొప్పవారిగా మిమ్మల్ని చేస్తున్నాను. శిష్యులందరికీ చెప్పిన మాట ఏంటంటే, మొదటిగా చెప్పింది ఏంటంటే పీస్ టు యూ. సో సమాధానం అవునుగా కానీ వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. సో యోహాన్లో కూడా చూసినట్లయితే, యోహాన్ సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా చెప్పబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. సో ఆయన చేసిన విషయాల్లో ఆయన గొప్పతనాన్ని అవన్నిటిని కూడా చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన చేసినటువంటి మొదటి సంగతి ఏంటంటే సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. సో శిష్యుల్లో ఉన్నటువంటి ఆ యొక్క కలవరం, నిజంగా మనము వెంబడిస్తున్నటువంటి యేసు, ఈయన నిజమైనటువంటి రాజా, నిజమైనటువంటి మహిమగల దేవుడా, నిజమైనటువంటి మనము ఇప్పటివరకు విన్న వాటిని అన్నిటిని గురించి మనం ఆలోచింపదగేసినటువంటి గొప్ప దేవుడు, ఈయన నిజమైన వాడా అనే యొక్క కలవరం వారిలో ఉన్నప్పుడు సో ఆయన చెప్పిన గొప్ప మాట ఏంటంటే సమాధానం కలుగునుగాక, సమాధానం మీకు కలుగునుగాక. సో ఆ యొక్క విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. సో మనం ఈ యొక్క సమాధానము నిజంగా మన జీవితంలో మనం కలిగి ఉన్నామా అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సో మన జీవితాలను మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. సో డూ వీ హ్యావ్ దట్ రియల్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్? డూ వీ రియలీ హ్యావ్ దట్ ట్రూ పీస్ ఇన్ అవర్ హార్ట్స్? సో ఆ నిజమైనటువంటి సమాధానకర్త అధిపతి అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, సమాధానకర్త అధిపతి అయినటువంటి దేవుణ్ణి మనం స్తుతించడానికి వచ్చినాము. సో సమాధానకర్త అధిపతి అయినటువంటి దేవుణ్ణి మనము కొనియాడడానికి, కొలవడానికి, లేదంటే మనము ఆయన మన జీవితంలో గొప్పవాడని మనం ప్రతిసారి మాట్లాడుతూ వస్తున్నాం కాబట్టి సో మనకి నిజమైనటువంటి సమాధానం మన జీవితంలో ఉందా? మనము ఆ యొక్క గొప్ప సమాధానం మనం కలిగి ఉండాలని ప్రభువారు ఎంతగానో కోరుచున్నారనమాట. సో మనం ఇక్కడ కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే, సో నిజమైనటువంటి సమాధానం సో మన జీవితంలో ఎటువంటి రీతిగా మనం కలిగి ఉండగలము, లేదంటే ఆ యొక్క ద ట్రూ పీస్, ద ఇన్నర్ పీస్, దేవుడి నుంచి వచ్చే సమాధానము మనము ఎట్లా కలిగి ఉండాలని చూసినట్లయితే, సో రోమీలకు రాసిన పత్రిక మనం ఒకసారి చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక, సో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే మొదటి వచనం మనం చూసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సో మనము చూడవలసినటువంటి అంశము ఎట్లా ఉందంటే దేవునితో సమాధానం కలిగి ఉన్నామా? సో మొదటి విషయం, మనం నిజంగా దేవునితో సమాధానం కలిగి ఉన్నామా? సో డూ వీ హ్యావ్ పీస్ విత్ గాడ్?
దట్స్ అ బిగ్ క్వశ్చన్ దిస్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ అస్. సో మనం నిజంగా దేవునితో సమాధానము కలిగి ఉన్నామా? సో మనము ఎన్నోసార్లు మనము చెప్తుండొచ్చు, కానీ క్రైస్తవులుగా మనం పిలువబడుచుండొచ్చు, క్రైస్తవులుగా మనము చలామణి అవుతుండొచ్చు, కానీ నిజంగా మనము దేవునితో సమాధానం కలిగి ఉన్నామా? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దేవునితో సమాధానము మనము ఎప్పుడు కలిగి ఉంటామంటే, మొదటి వచనము, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాం. సో మనం సమాధానం ఎట్లా కలిగి ఉంటామండి? మనం సమాధానం కెన్ వి ఆర్డర్ పీస్? కెన్ వి ఆర్డర్ లైక్ మనము ఏదైనా మార్కెట్ ప్లేస్లో మనం ఆర్డర్ చేయగలమా? మనం ఒక మంచి ప్రైస్ ట్యాగ్ పెట్టినట్లయితే ఐ థింక్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఆర్ రెడీ టు పే బిగ్ ప్రైస్ టు హ్యావ్ పీస్ ఇన్ దేర్ లైఫ్ కదండి. సో నిజమైనటువంటి సమాధానం. సో మొన్న ఐ థింక్ 2 weeks ago ఇప్పుడు అనుకుంటా, ఐ థింక్ వర్క్ ప్లేస్లో కూడా మాట్లాడుతుంటే సమ్ పీపుల్ మనము మాట్లాడుతూ ఉంటాం కదా, వాళ్ళు చెప్తుంటే ఐ క్యాంట్ స్లీప్ ఎట్ నైట్, ఐ డోంట్ హ్యావ్ పీస్, I don't have peace at all. Like there's no way I can sleep at night. I have to use something to sleep peacefully in the night. సో నిజమైనటువంటి సమాధానము ఎక్కడ కలుగుతుంది అని కనుక మనం గమనించినట్లయితే, విశ్వాస మూలముగా నిజమైనటువంటి సమాధానం ఎట్లా కలిగి ఉంటామంటే, మనం విశ్వాస మూలముగా మనం ఏమవుతాం? నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాం. సో మన క్రియల ద్వారా మనం సమాధానం కలిగి ఉంటామంటే మనము సమాధానం కలిగి ఉండలేం. సో మనము సమాధానం ఎట్లా కలిగి ఉంటామంటే, మన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులుగా మనము తీర్చబడతాం అనమాట. తద్వారా మనకి ఏమంటే మనము సమాధానం కలిగి ఉంటాం. సో నిజమైనటువంటి సమాధానం సో మన జీవితంలో ఉందని దేవుడు మనల్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ప్రశ్నిస్తున్నాడు. సో మనం మన యొక్క పాప జీవితాన్ని మనం విడిచిపెట్టకుండా, మన యొక్క పాత స్థితిని, మన పాత స్వభావాన్ని, మన యొక్క పాపాన్ని మనము ప్రతిరోజు ఆస్వాదిస్తూ సో సాయంకాల సమయంలో మనం నిజమైనటువంటి సమాధానం కలిగి ఉంటామా అంటే అది ఏమాత్రం సాధ్యం కాదు. దిస్ నో కనెక్షన్ బిట్వీన్ దోస్ టూ, సిన్ఫుల్ నేచర్ అండ్ పీస్. దిస్ నో కనెక్షన్ బిట్వీన్ దోస్ టూ డియర్ ఫ్రెండ్స్. సో మనం నిజమైనటువంటి సమాధానం ఎప్పుడు కలిగి ఉంటామంటే, మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి మన పాపములను ఒప్పుకొని, నా యొక్క జీవితాన్ని కడుగు ప్రభువా, నా యొక్క జీవితాన్ని నేను చేసినటువంటి తప్పు ఇది, నా యొక్క అవిశ్వాసాన్ని తీసివేయమని ప్రభువుని అడిగినప్పుడు ఏంటంటే, ఆయన యొక్క విశ్వాసాన్ని సో మనము ఆయన ద్వారా విశ్వాసం ద్వారా మనం ఏమంటే నీతిమంతులుగా తీర్చబడి సో మనం ఆ యొక్క సమాధానము మనము కలిగి ఉంటాం. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ ఈగర్ టు ఫర్గివ్. సో మనం చేయాల్సిన విషయం ఏంటంటే, హీఈస్ ఆల్వేస్ దేర్ టు ఈజ్ వెయిటింగ్. సో మనం క్రిందటి వారాల్లో కూడా మనం చూస్తుంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్, ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ మీ. సో మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు మనం వస్తామో, మనము దేవుని యొద్దకు మనం వచ్చి దేవునితో మనం ఆ యొక్క సమయాన్ని గడుపుతామను, ఆ యొక్క గొప్పదైనటువంటి సమాధానాన్ని దేవుడు మనకు కలుగజేయడానికి ఇష్టపడుతున్నాడు అనమాట. సో అటువంటి సమాధానము మనం కలిగినప్పుడు మాత్రమే మన జీవితంలో ఉంటుందండి ఆ యొక్క గొప్పదైనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉంటాం. సో ఇక విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, సో ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావడానికి ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకోవడం ద్వారా సో మనకు వచ్చేటువంటి గొప్ప నిరీక్షణ ఏమై ఉంటుందంటే, ఆ యొక్క గొప్ప నిరీక్షణ ఏంటంటే, మనకి ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో ఇందాక మనం చదువుతూ వచ్చాం, 8వ అధ్యాయం 38-38లో చూసుకుంటే, మనకున్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ, లేదంటే మనకున్నటువంటి యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మనము పక్కన పెట్టినప్పుడైతే, మనకున్నటువంటి ఈ యొక్క లోక బాధల్లో మనకి ఇక శాంతి లేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనకున్నటువంటి ఒకే ఒక్క నిరీక్షణ ఏమైనదంటే, సో మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడి మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరు అని రూఢిగా నమ్ముచున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ద ట్రూ పీస్, ఇఫ్ యూ హ్యావ్ ద ట్రూ salvation experience, there's nothing in this world that can separate us from the love of the Lord. సో ఆ యొక్క గొప్ప నిరీక్షణ మన జీవితంలో ఉందా? ఆ యొక్క గొప్ప నిరీక్షణ అటువంటి ఆ యొక్క దేవునితోటి సమాధానము మనం కలిగి
ఉన్నామనే యొక్క గొప్ప నిరీక్షణ మన జీవితంలో ఉందా? సో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. సో అదే రీతిగా సో దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానము మనము కూడా ఒకసారి చూద్దామండి. దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానం. సో మనం దేవునితో సమాధానం మనం కలిగి ఉంటాం చూసినాము. ఈ యొక్క వచనం మనం ఇందాక చదివినాము. మనం ఆరాధన వర్తంలో దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ వచ్చినారు. యోహాను సువార్త 14వ అధ్యాయం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్చున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడిచ్చే శాంతి ఒకటి ఉంటుంది, దేవుడిచ్చే సమాధానం ఒకటి ఉంటుంది, లోకమిచ్చే శాంతి కూడా ఉంటుంది అనేసి ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం కదండి. సో దేవుడిచ్చే సమాధానం ఒకటి ఉంది, లోకమిచ్చే సమాధానం ఉంది. ఇందాక మనం విన్న రీతిగా ఏంటంటే దేవుడిచ్చినటువంటి సమాధానమునకు లోకమిచ్చే సమాధానానికి ఏమాత్రము పొంతం లేకుండా ఉంటుంది. సో ఈ లోకంలో మనం సమాధానం కనుక చూసినట్లయితే మనము చాలాసార్లు మనకేంటంటే మనం సమ్టైమ్స్ వి ట్రై టు లింక్ ద సాటిస్ఫాక్షన్ విత్ పీస్. సో ఏదైనటువంటి గొప్ప ఆ యొక్క సాటిస్ఫాక్షన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పెద్ద వస్తువు, నాట్ రెగ్యులర్ మనం థింగ్స్ కాకుండా మనం ఏదైనా పెద్దది కొనుక్కున్నప్పుడు సో మనం ఏమనిపిస్తుంది అంటే వీఆర్ హ్యావింగ్ పీస్. సో ఐ మీన్ ఇన్ అదర్ వర్డ్స్ ఇప్పుడు లైక్ మనం ఏదైనా ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నా, లేదంటే ఒక పెద్ద కారు కానీ మనం కొనుక్కున్నా చాలా రోజుల నుంచి చూస్తున్నప్పుడు సో మనకి ఏంటంటే వీ ట్రై టు కపుల్డ్ విత్ దాట్. సో మనము ఉన్న మన సాటిస్ఫాక్షన్ని మనము పీస్ తోటి మనం అది కలుపుతూ ఉంటాం అన్నమాట. సో అది నిజమైనటువంటిది అంటే కాదు. ఇప్పుడు మనం జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదంటే మనం ఏదైనా మంచి వస్తువు కొనుక్కున్నప్పుడు కానీ సో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ సాటిస్ఫాక్షన్ మనం తీసుకొచ్చి పీస్ తోటి ముడి పెడతా ఉంటాం అనమాట. సో అది 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 ఎట్లా ఉంటుందంటే అది చాలా టెంపరీగా ఉంటుందని మనం ఇందాక వాక్యంలో కూడా వింటున్నాం కదండి. సో మనము ఈ యొక్క లోకం ఇచ్చే సమాధానం మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్స్ని మనం చూసుకున్నట్లయితే, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్, దిస్ నో ఎండ్ టు ఇట్. యూ గెట్ వన్ థింగ్ టుడే అండ్ యూ వాంట్ అనదర్ థింగ్ టుమారో అండ్ you're not satisfied with it. You don't have peace because all the new things are coming up every day, right? సో ఈ యొక్క పొలిటికల్ స్టెబిలిటీని కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సీజ్ ఫైర్ అనేసి మనం చెప్తున్నారు. ఈ ఇయర్ సీజ్ ఫైర్ అంటున్నారు అండ్ దెన్ దే స్టార్ట్ ఆఫ్టర్ 3 months అగైన్. సో ఈ యొక్క పొలిటికల్ స్టెబిలిటీని కనుక మనము చూసుకున్నట్లయితే ఈ లోకంలో ద వరల్డ్ లీడర్స్ కమ్ అండ్ బోస్ దట్ ఓకే వీ డిడ్ దిస్, we did the talk, we did this one, we did settle, we went to a big neutral place and we did all the work. It's because of us that peace is established between those countries. సో అది ఈ యొక్క లోకంలో వచ్చే ఆ తాత్కాలికమైనటువంటి శాంతిగా లేదంటే సమాధానంగా ఉంటుందన్నమాట. సో ఇంకొకటి మనం తరచుగా వింటాం ఈ యొక్క విషయాన్ని. మీరు ఏదైనా ట్రిప్ కానీ ఎట్లయినా వెళ్తున్నప్పుడు ఏంటంటే సో యాడ్ ఇన్సూరెన్స్, లేదంటే ఇన్సూరెన్స్ మీరు యాడ్ చేయండి, యూల్ హ్యావ్ ఏమంటారండి, కారు కొత్తది కొన్నప్పుడు ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మీకు అంటారు. తెలిసే ఫుల్లీ కవర్డ్ ఉంటుంది మీకు, యూల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. ఏదైనా కారు అదన్నీ కొన్నప్పుడు లేదంటే టికెట్ ఏదైనా కొన్నప్పుడు ఏంటంటే యాడ్ సంథింగ్ ఇన్సూరెన్స్ టు దాట్. వాట్ దే సే ఈజ్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, పీస్ ఆఫ్ మైండ్, యూ కెన్ చేంజ్ ఎనీ టైమ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. మనము ఈ యొక్క లోకంలో ఉన్న వాటిని మనం ఎట్లా చేస్తున్నామంటే సో వీ ట్రైంగ్ టు అడ్జస్ట్ విత్ దోస్ అండ్ లివ్ విత్ దోస్ టెంపరల్ థింగ్స్ అండ్ వీ థింక్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ దట్ దే లివ్ ఇన్ పీస్. సో నిజమైనటువంటి శాంతి సమాధానము దానికి మనము చూసుకున్నట్లయితే సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో నుంచి వచ్చే సమాధానం, సో ఆయన ఇచ్చేటువంటి ఒక గొప్ప సమాధానము ఎట్లా ఉన్నదని మనం గమనించినట్లయితే సో ద పీస్ దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గివ్స్ మనము చూసుకున్నట్లయితే ద వన్ థింగ్ దట్ నాలెడ్జ్, ఆ యొక్క జ్ఞానము మనము ఏమని కలిగి ఉన్నాం అంటే సో వీ నో దట్ వీఆర్ ఫర్ గివెన్. సో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ పొందిన వారికి అందరికీ ఏంటంటే వీ హ్యావ్ దట్ గ్రేట్ నాలెడ్జ్ దట్ వీఆర్ ఫర్ గివెన్. సో మనము రక్షింపబడినాం అనేటువంటి, మనం పాపములు క్షమింపబడినవి అనేటువంటి గొప్ప సమాధానం మనము కలిగి ఉంటాం. సో మొదటి యోహాను 1:9 చూసుకున్నట్లయితే ఎవరైనా పాపములు ఒప్పుకున్నట్ల ఆయన ఏం చేస్తున్నాడండి, ఆయన పాపములను క్షమించే వాడిగా ఉన్నాడంట కదా. మనం చదువుతాం ఒకసారి. 1 యోహాను 'Yes, if we confess our sins,
సో మనము సమాధానము ఉట్టినే ఉండగలుగుతామంటే ఉండలేం. సో మనం ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకొని మనము విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందంటేనంట, సో దేవునిలో ఉండే సమాధానం మన దగ్గరికి వస్తుంది. ఆ యొక్క గొప్ప నాలెడ్జ్, నోయింగ్ దట్ థింగ్. సో మనకి మన జీవితంలో మనము ఒకసారి మన జీవితం ముగించినప్పుడు హ్యావింగ్ దట్ నాలెడ్జ్ దట్ వీ విల్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, దట్ గివ్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్, దట్ గివ్స్ అస్ గ్రేట్ అండర్స్టాండింగ్. సో కదండి, మన పాపములను క్షమింపబడి ఉన్నని తెలుసుకోవటమే చాలా గొప్ప విషయం. సో ఇంకో విషయం కూడా మనకి ఏమనిపిస్తుందంటే, ద అష్యూరెన్స్ దట్ గాడ్ నోస్ యూ అండ్ మీ పర్సనల్లీ. సో మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనం ఏమీ రాయిని మొక్కట్లేదు, మనం ఏమీ గాలిలోని మొక్కట్లేదు కదండి. వీ హ్యావ్ దట్ గ్రేట్ అష్యూరెన్స్. సో మనకి ఏముందంటే, మనకి ఆ యొక్క అష్యూరెన్స్ ఉంది, మనకి ఆ యొక్క గొప్ప నిరీక్షణ ఉంది దేవునిలో ఉన్న. ఏంటంటే one thing this morning I just wanted to remind you again that God knows you and me personally. God knows you and me personally. ఈ లోకంలో మనం చాలామందికి తెలియపోవచ్చు, ఇక్కడున్న వారిలో కూడా మనం చాలామందిని కలవపోవచ్చు, కానీ సో దేవాది దేవునికి మీరు నేను ఎంతో ప్రత్యేక వారముగా ఉన్నాం. దట్ గివ్స్ గ్రేట్ అష్యూరెన్స్ డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ మనం ఏదో గాలిలో మనమేమి మొక్కేసి లేదంటే మనం గాలిలో చేసేసి వీ నాట్ గోన్ ఫినిష్ దిస్ 2 hour సర్వీస్ అండ్ జస్ట్ లీవ్ అండ్ లివ్ అవర్ డైలీ లైఫ్స్. దేవుడిచ్చే సమాధానం ఎట్లా ఉంటుందంటే, ఇట్స్ ఎ గ్రేట్ అష్యూరెన్స్ దట్ గాడ్ ఈస్ గివింగ్ అస్ దిస్ మార్నింగ్. ఆ యొక్క గొప్ప ఆ యొక్క నిరీక్షణ మనకి కనబడుతుందంటే, కీర్తన 139లో కూడా చాలా స్పష్టంగా దావీదు ఈ విషయాలని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. కీర్తన 139. నా అంతరింద్రియములను నీవే కలుగజేసేవి. 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. బిఫోర్ మనము ఈ లోకంలో జన్మించక ముందే దేవునికి మనము తెలిసిన వారంగా ఉంటున్నాం. సో ఈ యొక్క గొప్ప దేవునిని మనము గనక కలిగి ఉంటే గనక ఆ కలిగే యొక్క గొప్ప సమాధానం ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. 2వ వచనం కూడా చూసుకున్నట్లయితే, నేను కూర్చున్నట లేచుట నీకు తెలియను, నాకు తలంపులు పుట్టక మునిపే నువ్వు నా మనస్సు గ్రహించుచున్నావు. తలంపు ఆలోచన మనకి పుట్టక మునిపే, అంటే మన మైండ్లోకి వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది కదండి. సో మన మైండ్లోకి రాకముందే పుట్టక మునిపే దేవుడు ఏం చేస్తున్నాడంటే గ్రహిస్తున్నాడంట. సో ఇంత గొప్ప దేవునితోటి మనము సమాధానం లేకుండా ఎలా జీవించగలం డియర్ ఫ్రెండ్స్? వీ నీడ్ టు థింక్, వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. సో అటువంటి గొప్ప సమాధానం మనము కలిగి ఉన్నామా నిజంగా? డూ వీ హ్యావ్ దట్ అష్యూరెన్స్ దిస్ మార్నింగ్? సో అంతేకాకుండా ఇంకో విషయం మనం చూసుకున్నట్లయితే, గాడ్ గేవ్ ద ప్రామిస్. మనము మాట్లాడుకున్న రీతిగా మనము ఈ యొక్క జీవిత యాత్రలో మాత్రమే కాకుండా, సో తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వస్తానని ఏం చేశాడంటే మనందరికీ మాట ఇచ్చి వెళ్ళినాడంట. వీ హ్యావ్ దట్ గ్రేట్ ప్రామిస్ దట్ హీస్ గోనా కమ్ బ్యాక్ అండ్ టేక్ అస్ విత్ హిమ్. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి స్వరక్షకునిగా అంగీకరించి ఆయనతోటి నడుస్తూ బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన వారు, యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన రక్షకునిగా అంగీకరించిన వారందరికీ ఏం చేస్తారంటే హీఈస్ ప్రిపేరింగ్ ఎ ప్లేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీ హ్యావ్ దట్ గ్రేట్ ప్రామిస్ దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గేవ్ అస్. సో యోహాను సువార్త 14వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లా నేనుండు స్థలములో మీరును ఉండులాగున వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవదును. సో దేవుడిచ్చినటువంటి గొప్ప ప్రామిస్ ఏంటంటే, ఆయన వచ్చి మరలా ఆయన యొద్దకు తీసుకువెళ్ళటానికి ఆయన మరలా రాని అన్నాడు. ఆర్ వీ రెడీ దిస్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్? ఇఫ్ హీ కమ్స్ టుమారో, సో నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు కనుక రేపటి దినమని వస్తే, డూ వీ హ్యావ్ దట్ రియల్ పీస్ విత్ హిమ్? హ్యావ్ వీ సెటిల్డ్ అకౌంట్స్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్? సో దేవునితో నిజమైనటువంటి సమాధానం మనం కలిగి ఉన్నామా, లేదంటే మన క్రియల ద్వారానే మనము సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్నామా? సో ఇందాక చూసినట్లుగా మా రోమిలకు రాసిన పత్రిక ఏంటంటే విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నామండి?
మనం దేవునితోటి సమాధానం కలిగి ఉంటాం. సో నిజమైనటువంటి సమాధానం మనం దేవునితోటి కలిగి ఉన్నామా లేదా అనే విషయాన్ని మన బల్లోని చేయవేయకముందు మనము ధ్యానించుకొని మనము యోగ్యంగా చేయడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. సో 3 విషయాన్ని చూసినట్లయితే, సో మనం మొదటగా చూసినట్టంటే దేవునితో సమాధానం కలిగి ఉంటాం. రెండో విషయం, దేవుని యొద్ద నుండి కలిగే సమాధానం నిజంగా మనం పొందుకోవటం. సో మన లోకంలో వచ్చే సమాధానం కొరకు మనం పరిగెడుతున్నామా? సో దేవుని వద్ద నుండి వచ్చే సమాధానం కోసం మనం పరిగెడుతూ ఉన్నామా? సో మన హృదయాల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. సో మూడవదిగా మనము దేవుని సమాధానమును ఎలా పొందుకోవాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పత్రికలు రాస్తున్నాడు కదండి, సంఘాలన్నిటికి పత్రికలు రాస్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఆయన మనం మొదటి వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతిసారి పౌలు రాస్తున్నటువంటి విషయం కనుక మనం గమనించినట్లయితే ప్రతిసారి ఏంటంటే కృపయు సమాధానం మీకు కలుగునుగాక, గ్రేస్ అండ్ పీస్. సో కృపా సమాధానం, మనము ఎట్లా రక్షింపబడుతున్నామంటే దేవుని యొక్క కృపచేత మనం రక్షింపడినప్పుడు మనం సమాధానాన్ని కలిగి ఉంటాం. సో ఆ దేవుని యొక్క సమాధానం మనము కలిగి ఉన్నప్పుడు సో మనలో ఎట్లా ఉంటుందంటే నిత్యమైనటువంటి ఆ యొక్క సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. సో ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీన్స్ చాప్టర్ 4 వర్సెస్ కెన్ సమ్మన్ రీడ్ 4 to 9 ప్లీజ్. యేసుక్రీస్తు వలన ఏమవుతుందంటే సమస్త జ్ఞానమునకు మించినటువంటిది ఏంటండి? సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం. ఈ యొక్క దేవుని సమాధానం ఎటువంటిదంటే ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం అంతటికి, ఈ లోకంలో ఉన్నటువంటి తెలివి తేటలన్నింటినీ మనం ఒక చోట పోగేసినా కూడా దేవుని సమాధానంతో మనం ఏమాత్రమూ పోల్చలేము. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట. సో యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండెను. దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మన తలంపులకు మన హృదయములకు ఎట్లా ఉంటుందండి? కావలిగా ఉంటుందంట. నెక్స్ట్ చదవండి బ్రదర్. సమాధానకర్తయగు దేవుడు తోడై ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలండి. సో దేవుని సమాధానము, సమాధానకర్తయగు దేవుడు. సో 2 వేరు విషయాలు కదండి, 2 వేరు విషయాలు. దేవుని సమాధానము, సమాధానకర్తయగు దేవుడు. సో ఎప్పుడైతే మనం దేవుని యొక్క సమాధానము మనము కలిగి ఉంటామో, సో మనము ఇక్కడ చూసుకున్నట్లయితే 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. సో ఇక సమాధానకర్త అనే ఎవరండి? ఇక సమాధానకర్తకి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సో మన 9వ వచనంలో కూడా మనం అదే చూస్తున్నాం. సో అట్టివాటిని చేయాలంటే మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటారో ఏవి చూచితారో అట్టి వాటిని చేయడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకే తోడను. సో మన సమాధానము కలిగి మన సమాధానకర్త మనకు తోడుగా ఉండాలి. సమాధానకర్త నిజంగా మన జీవితంలో ఉండాలంటే మన ముట్టినే చేయడానికే తెలియదు. సో ఏమేమి చేయాలనే కూడా ఇక్కడ పౌలు ఇక్కడ ఈ యొక్క సంఘానికి రాస్తున్నాడు అనమాట. 4వ వచనం, ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ప్రభువునందు ఆనందించి ఉండాలంట. సహనమును సకల జనులకు తెలియనివుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన
విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. సో నిజంగా మనం మన విన్నపములను దేవునికి తెలియజేస్తున్నామా? సో మనం ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందిస్తున్నామా? సో మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. సో మనము నిజంగా దేవుని యందు మనం ఆనందించినప్పుడు, నిజంగా దేవుని ఎడల మనము దేనిని గురించి మనం చింతపడకుండా ఉంటే, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఇట్స్ హార్డ్ ఫర్ అస్ టు ప్రాక్టీస్, రైట్? సో దేనిని గురించి మనం మన జీవితంలో అంత సాఫీగా ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. సో మనకు ఉన్నటువంటి యొక్క ప్రతి కష్టంలో బాధలో కూడా మనం చింతపడకుండా ఉండాలి అంటే అది సాధ్యమైన విషయం అంటే సాధ్యం కాదు. ఇట్స్ నాట్ ఈజీ డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. వీ కెన్ ఓన్లీ డూ వెన్ ద పీస్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ అస్. ఎప్పుడైతే సమాధానకర్త మన జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాం అంటే మనం చింత లేకుండా ఉండగలం. లేదంటే చింత అనేది మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే మనల్ని బాధిస్తూనే ఉంటుంది, మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మేబీ వీ థింక్ దట్ లెట్స్ గో అవుట్ ఆన్ దిస్ ఫ్రైడే నైట్, లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ with bunch of friends, let's have some drinks. So I want to have peaceful time. Maybe the world says okay, what, 5 o'clock aindi, let's shut it down, we have to go and spend some time where we can have a peaceful time. And come Monday morning, same thing again. They look for this world looks for Friday evening, dear friends. But you and me, మీరు నేను కూడా మనం దేవునితోటి ఎటువంటి సమాధానకర్త మన జీవితంలో ఉన్నప్పుడు, సో మనకి ఆ సమాధానం ఎట్లా ఉంటుందంటే నిత్యమైనటువంటి సమాధానమును మనం కలిగి ఉంటాం. సో విల్ హ్యావ్ దట్ ట్రూ పీస్ ఇన్ అవర్ లైఫ్స్, నాట్ సిమిలర్ టు ద వరల్డ్ గివ్స్, దట్ స్టార్ట్స్ ఆన్ అ ఫ్రైడే ఈవినింగ్ అండ్ ఎండ్స్ ఆఫ్టర్ 2 hours. సో దేవుడిచ్చినటువంటి గొప్ప సమాధానం మనం నిజంగా కలిగి ఉన్నామా? సో మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. సో మనము చూసిన 3 విషయాలను బట్టి 2 ఎగ్జాంపుల్స్ మనం చూద్దామండి, అండ్ దెన్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. సో దేవునితో సమాధానము మనం నిజంగా ఎప్పుడు కలిగి ఉంటామంటే, సో ఆయనని స్వరక్షకునిగా అంగీకరించినప్పుడు, సో దేవునితోటి మన పాపములు ఒప్పుకొని మనము ఆయనతోటి సమాధానమును మనం కలిగి ఉంటాం. సో దేవుడిచ్చినటువంటి యొద్ద నుండి వచ్చే సమాధానం మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే, సో నిజమైనటువంటి ఆ శాంతిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వీ హ్యావ్ టు రిసీవ్ దట్ ఫ్రమ్ హిమ్. వీ కాంట్ బై ఇట్ ఆన్ అ మార్కెట్ ప్లేస్, వీ కాంట్ ఆర్డర్ ఇట్, వీ కాంట్ డూ లైక్ మేడ్ టు ఆర్డర్. కానీ మనం ఏమాత్రం చేయలేము. కానీ ఎప్పుడైతే దేవుని ఆ శాంతిని సమాధానాన్ని మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొద్ద నుండి మనము పొందుకుంటున్నాం. సో మూడవదిగా మనం చూసినట్లయితే సమాధానకర్తయ్యకు దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనకు ఏమవుతుందంటే ఆయన తన దేవదూతలకు ఏం చేస్తాడంటే హీల్ ఆర్డర్ దెమ్. He'll say that he is my child, she is my daughter, and go and protect them. ఆయన దేవదూతలకు ఏం చేస్తాడంటే ఆయన ఆజ్ఞాపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు అనమాట. సో ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఏమంటుంది, మనం 7వ వచనంలో చదివాం కదండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును. సో మన తలంపులు కానీ మన యొక్క ఆలోచనలు కానీ అటు వెళ్తున్నప్పుడు, సో మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధ, చింత ఇవన్నీ ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే వెళ్తున్నప్పుడు నిజమైనటువంటి ఆ సమాధానకర్త మన జీవితంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కావలిగా ఉంటుందంట. దిస్ ద హెడ్జ్ ఆఫ్ ప్రొటెక్షన్ దట్ హీ ఆర్డర్స్ ఫర్ యూ అండ్ మీ. సో మన కొరకు ఆయన ఆ యొక్క సమాధానకర్తను దేవుణ్ణి మనకి ఏం చేస్తున్నాడంటే ఆ దేవుని ద్వారా మనకు హృదయములకు తలంపులకు కావలిగా ఉంచున్నాడు అనమాట. సో మనం కొన్ని 2 వ్యక్తులను మనం చూద్దాం. మనం క్లుప్తంగా 2 వ్యక్తులను చూసి మనము ప్రభు బలలో మనము పాలు పంచుదామండి. సో దయచేసి అందరూ కూడా యోబుని ఒకసారి తిరుద్దామండి. లెట్స్ ఆల్ టర్న్ టు యోబ్. సో మెనీ ఇఫ్ యూ బార్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ ఆర్ ఇఫ్ యూ బీన్ రీడింగ్ ద బైబుల్, దిస్ బుక్ ఆఫ్ జోబ్ ఈజ్ వెరీ ఫెమిలియర్. సో యోబుకున్నటువంటి కష్టాలు అసలు ఎవరికి అన్ఇమాజినబుల్, మనం ఊహించడానికి కూడా ఏ మాత్రము మనము ఊహించలేనటువంటి కష్టాలన్నీ కూడా యోబు అనుభవిస్తూ వచ్చినాడు అనమాట. సో మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, సో యోబు ఎటువంటి జీవితం జీవించాడంటే యథార్థవంతుడిగా ఉన్నాడు. యోబు ఎట్లా ఉన్నాడండి? యథార్థవంతుడిగా ఉన్నాడని వాక్యం చెప్తోంది. న్యాయవంతుడిగా జీవించాడంట.
అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. మొదటి అధ్యాయం యోబు గ్రంథం, జోబ్ చాప్టర్ 1 మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడును, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. సో చెడుతనమును విసర్జించి దేవునితోటి ఎప్పుడూ నడుస్తూ దేవునితో ఆ యొక్క గొప్ప సమాధానం కలిగిన వ్యక్తి ఎవరంటారండి? యోబు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. సో తర్వాతి వచనాల్లో అధ్యాయాల్లో మనం చూసుకుంటే తనకు కలిగినటువంటి గొప్ప శ్రమలు అంటే అన్ఇమాజినబుల్. ఒక రెప్పపాటున మనం ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎట్లయితుందంటే అలా కళ్ళు మూసి తెరిచే లోపల యోబుకున్నటువంటి ప్రతి సంపద అంతా కూడా, తనకున్నటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి, తనకున్నటువంటి అన్నీ కూడా ఒక చిటికలో మటిమాయిపోయినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. సో మనము ఇక్కడ మొదటి అధ్యాయంలోనే చూసుకున్నట్లయితే, సో ఈ యొక్క అధ్యాయం అంతా కూడా దేవుడు ఆ యొక్క యోబుని గురించి మాట్లాడుచూ వచ్చినప్పుడు అపవాది ఇక్కడ వచ్చి దేవునితోటి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 6వ వచనం చూసుకున్నట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చెను. 7వ వచనం, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చేదేమని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుచులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? గాడ్ టెస్టిఫైయింగ్ అబౌట్ జోబ్, సచ్ ఎ గ్రేట్ థింగ్. God is testifying that look at my child, look at Job. Have you heard about him? Have you heard about him, that how good he is? సో దేవుడు నిజంగా మన గురించి అటువంటి సాక్ష్యం ఇవ్వగలడా డియర్ ఫ్రెండ్స్? దేవుడు నిజంగా సాతానుతోటి ఆ కాన్వర్జేషన్ అవుతున్నప్పుడు కెన్ హీ సే దట్ ఓకే లుక్ ఎట్ మై చైల్డ్, హీ ఆర్ షీ ఈజ్ రైట్ వన్, అప్రైట్ పర్సన్, బ్లేమ్లెస్ అని గొప్ప సాక్ష్యం ఇవ్వగలడా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. వాట్ ఎ గ్రేట్ టెస్టిమనీ జోబ్ హోల్డ్స్ డియర్ ఫ్రెండ్స్. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడంట. దిస్ నో వన్. అటువంటి గొప్ప వ్యక్తికి వచ్చిన కెలామిటీస్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వర్సెస్లో 15 వర్సెస్ నుంచి మనం చూసుకున్నట్లయితే, జోబ్ లూజెస్ ఆల్ హిజ్ వెల్త్, క్యాటిల్, ఎవ్రీథింగ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మన దేవుడు ఇచ్చినటువంటి సమస్తమును కంటే కూడా తనకిచ్చినటువంటి ఆ యొక్క వెల్త్ ప్రతీది అన్నిటినీ కంటే కూడా ఈ గొప్ప బాధాకరమైన సంగతి ఏంటంటే వర్స్ 18 చదవండి ఎవరైనా దయచేసి. 18 అన్న. మనం ఇక్కడ చూసినట్లయితే వారందరూ ఒక గృహంలో ఉండి వారందరూ కలిసి ద్రాక్షారసం పానం చేయొచ్చు. వాళ్ళన్నింటి దగ్గర ఉన్నారంట. 7 కుమారులు, 3 కుమార్తెలు. సో ఏమైందంటే మొత్తం అంతా కూడా ఈ యొక్క సుడిగాలు వచ్చినట్లయితే ఇట్స్ జస్ట్ లైక్ సెట్టింగ్లా ఉంది ఇక్కడ ఇదంతా చూసినట్లయితే. ఇట్స్ ఆల్ సంథింగ్ స్టేజ్డ్ అని మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. మనం మామూలుగా మానవ ఆలోచనతో ఆలోచిస్తే ఇట్స్ ఆల్ సంథింగ్ ప్లాన్డ్గా మనకి కనపడుతుంది అనమాట. సో సుడిగాలి వచ్చిన వెంటనే ఏమైందంటే ఒకేసారి మొత్తం అందరూ చనిపోయారు. ఆ ఒకే వ్యక్తి మిగిలాడంటే అతనే వచ్చి ఇక్కడ జోబు చెప్పడానికి మిగిలి వచ్చాడు. ముందు వచ్చినాల్లో కూడా సో క్యాటిల్ అంతా కూడా అన్నీ పోయినాయి, నేను ఒక్కడనే మిగిలాను నీకు ఆ యొక్క వార్త తీసుకురావడానికి. జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ దట్ హీ వాజ్ గోయింగ్ త్రూ. హీ వాజ్ సో మిగిలింది ఎవరంటే యోబు యొక్క భార్య యోబే మిగిలారు. తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతీది ఈ యొక్క భూమి అంతటను లేని వ్యక్తికి ఉన్నటువంటి సంపద అంతా ఏమైందండి ఒక్కసారి మొత్తం ఎగిరిపోయింది అనమాట. సో ఒక్కసారిగా ఎగిరిపోతున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము. సో యోబు యొక్క పరిస్థితి మనం ఆలోచించినట్లయితే తన పై వస్త్రంను చింపుకొని తల వెంట్రుకలను కొరిగించుకొని నేల మీద సాష్టాంగము చేసి ఏమన్నాడంటే, నేను నా తల్లి గర్భంలో 21వ వచనం, దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.
సో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు ఏం చేశాడంటే స్తుతి కలుగును గాక. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్ దట్ హీ గేవ్ డియర్ ఫ్రెండ్స్. సో యెహోవా ఇచ్చెను, యెహోవా మేబీ ఆస్తి గురించి అయితే ఎస్, అతను యథార్థవర్తనుడు, చాలా గొప్పవాడు, లేదంటే ఆ యొక్క ప్రాంతంలో అంతా వెరీ పాపులర్గా ఉన్నవాడు కాబట్టి, భయభక్తులు, న్యాయవంతుడిగా ఉన్నాడు కాబట్టి అట్లా మనం ఆ యొక్క మాట చెప్పి ఉండొచ్చు, లేదంటే వెల్త్ పోయినప్పుడు అనుకోవచ్చు. కానీ కుటుంబం అంతా పోయినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. హీ డిడ్ నాట్ లూజ్ హిస్ పీస్ అట్ ఆల్. Throughout all the trials and tribulations, a person can imagine, ఆ ఊహించినటువంటి ఆ యొక్క గొప్ప శ్రమలన్నిటి గురించి కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే యోబు ఎక్కడ కూడా ఏమాత్రము పాపం చేయలేదు, ఎక్కడా సణుకోలేదు, ఎక్కడా కూడా ఆ యొక్క బ్లేమ్ చేయలేనట్లుగా మనం చూస్తున్నాం. సో తర్వాతి అధ్యాయాల్లో ఆ యొక్క చాప్టర్స్లో మనం కూడా చూసినట్లయితే, సో యోబు యొక్క సహోదరులు ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. దే హ్యావ్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ దెమ్. సో ఎలీఫజ్, బిల్దాద్, జోఫర్ అనే ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే కమ్ అండ్ దే వాంట్ టు కన్సోల్ హిమ్, బట్ ఇన్ అట్లా చేయకుండా వారు ఏం చేస్తారంటే యోబుని ఆ యొక్క క్వశ్చన్ చేయటము, ఆ యొక్క సమాధానం లేకుండా ఆ యొక్క గొప్ప ఆ యొక్క అల్లజేడు సృష్టించడానికి మనం తర్వాతి అధ్యాయాల్లో చూసుకుంటూ ఉంటాం అనమాట. హిజ్ వెరీ ఓన్ వైఫ్. సో యోబు భార్య కూడా ఏమంటుందంటే 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూద్దామండి. ఎస్, దిస్ ఈస్ ద లోయెస్ట్ మూమెంట్ దట్ జోబ్ వెంట్ త్రూ. సో తన సొంత భార్య వచ్చి ఏమంటుందంటే ఇంకా వై యు ఆర్ హోల్డింగ్ టు ద లార్డ్, వాట్ ఈస్ ద రీజన్, జస్ట్ గివ్ మీ వన్ రీజన్ వై యు ఆర్ స్టిల్ having peace with the Lord. Why don't you just say the curse that word and die? Because you lost your wealth, you lost your belongings, you lost your property, you lost your children. There's nobody to live with you. How can you live in this world for the rest of your life? సో ఇటువంటి యొక్క గొప్ప పరిస్థితులు ఉన్నప్పుడు యోబు చెప్పిన మాటలు ఏంటంటే, సో మనము ఏ విషయమైనందు యోబు మాటనైనను పాపము చేయలేదు. సో హీ డిడ్ంట్ అటర్ వన్ వర్డ్ డియర్ ఫ్రెండ్స్. సో ఇంత గొప్ప సాక్ష్యాన్ని యోబు కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ యొక్క యోబు డిస్కషన్లో మనం చూసినట్లయితే తనతో ఆ యొక్క ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు, తనతోటి దూషిస్తున్నప్పుడు, సో తర్వాతి అధ్యాయాల్లో కూడా మన సమయం లేదు కాబట్టి చూడంగానంటే 34:29 కూడా వారు ఏం చెప్తున్నారంటే, ఆయన సమాధానం కలుగు చేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు, ఆయన తన ముఖమును దాచుకొని ఎడల ఆయనను చూడగలవాడెవడు. సో దేవుని యొక్క సమాధానమును నిజంగా కలిగి ఉన్నావా లేదా అనేసి కూడా ఇక్కడ వారు చాలా వ్యంగ్యంగా మాట్లాడటం, లేదంటే తనని ఇది చేయటము. వారు వచ్చింది ఎందుకంటే యోబుతోటి టు హ్యావ్ దట్ గుడ్ రిలేషన్షిప్, కన్సోల్ హిమ్, టు టాక్ టు హిమ్ అండ్ బీ విత్ హిమ్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ దే ట్రై టు డూ డిఫరెంట్ థింగ్స్. 22వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 21వ వచనం, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సో దేవునితో సహవాసము, సమాధానము, మేలు కలుగుట అనేది వారందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ వారు చేసిన విషయానికి చాలా వ్యత్యాసంగా ఉంటున్నాయి. కానీ దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క నిజమైనటువంటి సమాధానకర్తని యోబు తన జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టి, సో సమాధానకర్త ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క కావలి, ఆ యొక్క ప్రొటెక్షన్, ఆ యొక్క హెడ్జ్ ఆఫ్ ప్రొటెక్షన్ యోబు జీవితంలో అది ఫుల్ఫిల్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 42వ అధ్యాయంలో మనం చివరి అధ్యాయంలో చూసుకున్నట్లయితే, సో మనము ఈ లోకంలో అయితే వీ థింక్ దట్ దిస్ ఈజ్ డన్ అండ్ దిస్ నో వే అవుట్ ఆఫ్ ఇట్, దిస్ నో వే అవుట్ ఆఫ్ ఇట్, రైట్? మనము అట్లా అనుకున్నప్పుడు మన జీవితంలో మన పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామంటే we try to just leave it out, like there's no way that okay this won't happen, so this won't happen. మనం అట్లా ఏం చేస్తామంటే మనం విడిచిపెట్టే వారంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యోబు సమాధానకర్త అయిన దేవుని తన జీవితంలో ఉంచుకున్నప్పుడు యోబు చేసిన విషయం ఏంటంటే, సో దేవుని దగ్గరికి మరలా వెళుతూ వచ్చినాడు అనమాట. సో దేవునితో ఆ యొక్క సమాధానము, గొప్ప సమాధానం కలిగి ఉన్నప్పుడు 12వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరీ అధికముగా ఆశీర్వదించాడు.
డబుల్ పోర్షన్. హీ గాట్ ఎవ్రీథింగ్ డబుల్ పోర్షన్. మొదట ఆశీర్వదించిన అంతటికంటే అధికంగా ఆశీర్వదించిన. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగిన. ఈ గాడ్ రెస్టోర్డ్ ఎవ్రీథింగ్. గాడ్ రెస్టోర్డ్ ఎవ్రీథింగ్ వాట్ హీ హెస్ లాస్ట్. సో మనం ఇంకోటి గమనించాల్సిన విషయం అంటే, అగైన్ దేవుడు ఏం చేశాడంటే, హీ గేవ్ సెవెన్ సన్స్ అండ్ 3 daughters. వాట్ హీ హెస్ టేకెన్. దేవుడు యోబు చెప్పిన విషయం అంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోని పనును, తన మాటలో ఏమాత్రం పాపం చేయలేదు, ఏమాత్రము కూడా దేవుణ్ణి దూషింపలేదు. సో మనకి తనకి త్వరగా తర్వాత వచ్చిన బ్లెస్సింగ్ ఎట్లా ఉందంటే, ఎవ్రీథింగ్ జస్ట్ ఒక తయారు చేసి పెట్టినట్లుగా అక్కడ ప్రతీది గాడ్ హ్యాస్ రెస్టోర్డ్. అండ్ హీ గేవ్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ 7 కుమారులను, 3 కుమార్తెలను. అండ్ నెక్స్ట్ వర్సెస్లో చూసుకున్నట్టయితే there's no comparison for daughters of Job in this entire place అని ఇక్కడ వాక్యం కూడా సెలవుస్తుంది. సో అతని యొక్క కుమార్తెల సౌందర్యవంతులు ఎవ్వరూ లేరని ఇక్కడ వాక్యం మనకి సెలవుస్తుంది. when we have real peace with God, సో నిజమైనటువంటి సమాధానమును మనము కలిగి ఉన్నట్లయితే మనకి ఎట్లా ఉంటుందంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడుగా ఉండడు ఏమాత్రం కూడా. God wants to restore that the peace that we lost with him. సో మొదటిగా మనకు అనగలిసింది ఏమి కలిగి ఉండాలంటే, దేవునితోటి మనము సమాధానం కలిగి ఉండాలి. సో మనము దేవునితో సమాధానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సో మనలో ఉన్నటువంటి సమాధానం అది వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దేవునితో సమాధానం మనం కలిగి లేకపోతే, సో మన జీవితంలో చేసినటువంటి మనము ఎట్లా ఉంటుందంటే, మనం ఆత్మీయ జీవితంలో మనం ప్రతి దినము మనము ప్రతి ఒక్క వచ్చినటువంటి ఆ క్వశ్చన్స్ కానివ్వండి, ప్రతి ఒక్క సవాల్ని ఎదుర్కోవడానికి కూడా మనకి ఏమాత్రమో ధైర్యం ఉండదు. ఎందుకంటే బికాజ్ దిర్ ఇస్ నో అష్యూరెన్స్. ఇఫ్ యూ డోంట్ experience the love of God, if you don't experience the salvation, true salvation in life, there is no assurance for you. There is no tomorrow. సో రేపు ఏమవుతుందో అది మనకి ఏమాత్రం తెలియకుండా ఉందన్నమాట. సో ఇంకొక మనం ఎగ్జాంపుల్ మనం చూద్దామండి క్లుప్తంగా, అండ్ దెన్ విల్ పార్టిసిపేట్. లూకాసు వార్త 7వ అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఒకని పరిసయ్యుల ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయటం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. సో పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారిని భోజనానికి ఆహ్వానించినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే వారితో కూడా భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఇక్కడ మనకి కనపడుతుందన్నమాట. సో తను చేసినటువంటి గొప్ప విషయాలను ఇక్కడ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే 36 నుంచి 50 వరకు ఇవన్నీ వచనాలు ఉంటాయండి. మనము 37 మనం చూద్దాం. Can someone help? Luke chapter 7 verse 37 to 40. Thank you, brother. So మనం ఇక్కడ చూసినట్లయితే there is a certain woman that Lord Jesus Christ is talking about. సో ఇక్కడ పరిసయ్యుల భోజనంతో కూర్చున్నప్పుడు అంటే ఒక స్త్రీ వచ్చి ఎట్లా ఉంటుందంటే, బైబిల్ క్లియర్లీ సేస్ దట్ షీ ఈజ్ అ సిన్ఫుల్ ఉమెన్, పాపాత్మురాలైన స్త్రీ అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. సో పాపాత్మురాలైన స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంటే, యేసు పరిసయ్యులు అంటున్నాడని తెలుసుకొని ఒక అత్తరుని తీసుకొచ్చి సో వెనక తట్టు పాదం నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని వాటికి అత్తరు పూసెను. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని ఈ స్త్రీ గమనిస్తూ ఉందన్నమాట. సో తన విస్తారమైనటువంటి పాపములను తన జీవితంలో పెట్టుకొని తనలో ఉన్నటువంటి ఆ యొక్క మలినములన్నింటిని పట్టుకొని సో హీ కేమ్ టు ద రైట్ ప్లేస్, డియర్ ఫ్రెండ్స్. షీ డిడ్ంట్ గో టు ఎనీ ప్లేస్. షీ డిడ్ంట్ గో టు షీ ఈజ్ ప్రాబ్లీ లైక్ ఎ వెల్తీ ఉమెన్. తనకున్నటువంటి పాపములన్నింటిని తీసుకొచ్చి నిజమైనటువంటి ఆ యొక్క పాపములను క్షమించగలిగే గొప్ప అధికారం కలిగినటువంటి గొప్ప దేవుని దగ్గరికి తన ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో లార్డ్ జీసస్ క్రైస్ట్ అక్నాలెడ్జ్ దట్ షీ కెన్ బి సేవ్డ్. సో దేవుడు అక్కడ మాట్లాడుతున్నట్లంటే సీమోన్తో కూడా ఏంటంటే, సో నేను ఎంతసేపు నువ్వు కనీసం నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను గురించి ఏమాత్రం చేయట్లేదు, కానీ ఈ యొక్క స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ తను ఏం చేసిందంటే తన పాపములన్నీ విస్తారమైనటువంటి పాపములు ఉన్నప్పటికీ కూడా నిజంగా కన్నీళ్లు విడుస్తూ దేవుని దగ్గరికి వచ్చి పాపములను క్షమించమని కోరినప్పుడు ఏమైందంటే, సో దేవుడు ఏం చేస్తున్నాడంటే, విస్తారమైనటువంటి పాపములను క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. సో నీవు
నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరపూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములను క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. సో ఆమె యొక్క పాపములన్నిటిని కూడా ఎప్పుడైతే యేసు ప్రభువారు ఏం చేయాలంటే తనతోటి ఆ యొక్క సమాధానమును కలిగి ఉన్నప్పుడు షీ హ్యాస్ దట్ బర్నింగ్ ఇన్ హర్ హార్ట్. సో తనకి ఆ యొక్క పాపముతో నిండి కొట్టుమిట్టాడుచున్నప్పుడు తను ఏం చేసిందంటే ఆల్ షీ డిడ్ ఇస్ అ స్మాల్ థింగ్ డియర్ ఫ్రెండ్స్. సో తను చేసింది ఏమీ పెద్దగా లేదు. తనకి యేసు ప్రభువారిని తీసుకొచ్చి అక్కడ పెద్ద మీటింగ్ పెట్టించడం అట్లా కాదు. ఎక్కడైతే యేసు ప్రభువారు ఉన్నారో షీ ర్యాన్ టు హెమ్, పరిగెత్తుకొని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర పడి ఏం చేస్తుందంటే సో తన పాపములను గురించి తన బాధపడుతుందన్నమాట, చింతిస్తుందన్నమాట. తన పాపముల గురించి దుఃఖిస్తూ తన పాప జీవితాన్ని అన్నిటిని విడిచిపెట్టడానికి తన ఎట్లా ఉందంటే తన సిద్ధంగా ఉందన్నమాట. సో తన పాపములను గురించి పాపములను క్షమించమని ఆ యొక్క కన్నీటితోటి మాట్లాడుచున్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే అప్పుడు ప్రభువారు ఏం చేస్తున్నారంటే పాపములను క్షమింపబడి ఉన్నామని ఆమెతో చెప్పాను. సో పాపములు క్షమించిన ఇతడు ఎవడో అని తమలో అనుకొని సాగిరి. అందుకైనా ఇక్కడ ఏమంటున్నారంటే నీ విశ్వాసము నిన్ను రక్షించెను. సో రక్షణ కావాల్సింది విశ్వాసం అనేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. సో రక్షణ కావాల్సింది ఆ యొక్క అత్తరబుడ్డి కాదు. రక్షణ కావాల్సింది నాట్ ద వెల్త్ దట్ హౌ మచ్ వెల్త్ యూ కెన్ బ్రింగ్ ఇట్ టు ద టేబుల్. దేవుడు ఎక్కడైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు ఎన్ని కానుకలు కానీ ఎంత గోల్డ్ సమర్పించినావా, లేదంటే ఎంత టైము, లేదంటే ఎన్ని ఆయన కొరకు పనిచేసినావా, ఇవన్నీ సెకండరీ థింగ్స్. సో యేసుక్రీస్తు ప్రభువారి మీద నిజమైనటువంటి విశ్వాసం ఉన్నదా లేదా, దట్స్ ద ఓన్లీ వన్ థింగ్. దట్స్ ద ఓన్లీ వన్ థింగ్ ఫర్ ట్రూ సాల్వేషన్ డియర్ ఫ్రెండ్స్. సో నిజమైనటువంటి విశ్వాసమును కలిగి ఉండటం వలన ఆమె ఏమైందంటే దేవునితోటి సమాధానం కలిగి ఉంది. సో మనం ఇందాక రోమియోలో చూసినట్లుగా ఏమనుందంటే మన విశ్వాసం ద్వారా ఏమంటామంటే మనం కృపచేత రక్షింపబడి సో మనం ప్రభువుతోటి మనం సమాధానం కలిగి ఉంటాం అనమాట. సో ఆయన చెప్పిన విషయం ఏంటంటే అందుకైనా నీ విశ్వాసము నేను రక్షించను, సమాధానము కలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. సో ఇక్కడ ముందు అధ్యాయాల్లో కూడా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితోటైనా మాట్లాడినప్పుడు, ఆయన రక్షించినప్పుడు, ఆయన స్వస్థపరిచినప్పుడు, లేదంటే వారిని దీవించినప్పుడు, అనుగ్రహించినప్పుడు హీ ఆల్వేస్ సెడ్ షలోమ్, సమాధానం కలిగి ఉండు, పీస్. సో మొదటిగా తన పాపములకు అడ్డుబండగా ఏదైతే ఉన్నదో he forgave her sins. He forgave your sins and my sins, dear friends. Then only we have that true assurance of real peace in our hearts. సో ఆకే నిజమైనటువంటి శాంతి మనలో ఉందా, సమాధానం మనలో కలిగి ఉంటున్నామా? Or we say that we are children of God, but we have that the burning inside our hearts that we cannot sleep. We cannot handle stress. We cannot handle a situation that's going against something. So do we have that? Or I just want to encourage you this morning, when you receive Lord Jesus Christ as your Savior, so you'll have that real peace, dear friends. So ఎప్పుడైతే నిజమైనటువంటి ఆ యొక్క సమాధానం మనం మన జీవితంలో కలిగి ఉంటామో we don't curse ourselves. So when things are going against us, we don't curse. Why am I like this? I am a bad person. I am a waste person. There is nothing good in me. So that's not coming from the Lord. I just want to let you know this morning. God always encourages. That's what he said. యోహాను సువార్తలో మనకి చెప్పిన విషయం ఏంటంటే నేను లోకమును నేను జయించి ఉన్నాను. I have overcome the world that you may live. You don't have to worry about the things that you don't have to lose your peace. So dear friends, if we lose the peace with God, there's no salvation for us. So మనం ఆ యొక్క రక్షణ మాత్రము కలిగి ఉండటానికి ఏమాత్రం అవకాశం లేదు. సో మనం దేవునితోటి సమాధానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క గొప్ప నిత్యమైనటువంటి ఆ యొక్క నిరీక్షణ మనలో ఉంటుందని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మూడో అధ్యాయం 16వ వచనం ఎవరైనా చదవండి.
ఎస్, మీరు దేవుని ఆలయం అన్నారని మీరు ఎరగరా? దేవుడు ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? సో దేవుని ఆలయము ఎవరంటే మనమే. ఇట్స్ యూ అండ్ మీ. సో బికాజ్ వెన్ వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, హౌ కెన్ వీ కర్స్ అవర్ సెల్వ్స్? How can we say that, these good things are not happening to me, I am a waste person, I am good for nothing? మనకి ఏదైనా ఒకటి అనుకున్నది అవ్వకపోతే how can we just say the things against ourselves? Because you're not on your own, dear friends. We need to understand that. మీరు ఎట్లా ఉన్నారంటే, మీరు వెలచేత కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వాడి పాడు చేయను. దేవుని ఆలయమును పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడు తను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞాని అనుకొని ఎడల జ్ఞాని అగినట్టు వాడు వెర్రి కావాలను. సో దేవుని ఆలయం అంటే మనం ఏదో, ఇట్స్ నాట్ ఎ ప్లేస్ దట్ సీడగ్రో చర్చ్ కానీ లేదంటే ద చర్చెస్ వీ యూజ్డ్ టు అటెండ్, అవి బిల్డింగ్స్ గురించి మాట్లాడలేదు. దేవుని ఆలయం అంటే ఇట్స్ యూ అండ్ మీ హృదయమే, మన హృదయమే. సో మన హృదయాన్ని how can we just say silly things to us with our own words, with our lips? How can we curse it? సో దేవుని విషయంలో మీరెంతో ప్రశస్తమైనటువంటి వారంగా ఉన్నారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మనము వ్యక్తిగతంగా మనం ఆరాధించడానికి దేవుడు ఎంతగానో సాయం చేసినాడు. సో మనము వచనాలను కూడా మనం చూస్తూ వచ్చినాము. దేవుడు ఇచ్చినటువంటి సమాధానము, ఈ లోకం ఇచ్చినటువంటి సమాధానం గురించి మనం చూస్తూ వచ్చినాం. డూ వీ హ్యావ్ దట్ రియల్ పీస్, డియర్ ఫ్రెండ్స్? ఇఫ్ నాట్, దిస్ ఈజ్ ద టైమ్. నౌ ఈజ్ ద టైమ్ టు హ్యావ్ సెటిల్ విత్ ద లార్డ్. సో దేవునితో గొప్ప సమాధానం కలిగి ఉండాల్సిన సమయం ఇదే. ఎందుకో తెలుసా? దేవుడు తన యొక్క గొప్పదైనటువంటి ఆ నిబంధన రక్తంతోటి ఏం చేశాడంటే, దేవుడు సంధి చేశాడంట. సో ఈ వచనం చూసుకుందాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. తండ్రి అభీష్టమాయనను. సో ఆయన యందు సర్వ సంపూర్ణత వలన నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, దట్ త్రూ దట్ కవెనెంట్ బ్లడ్ హీ మేడ్ పీస్ విత్ యూ అండ్ మీ. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ అటైన్డ్ ఆర్ వీ డిడ్ బేస్డ్ ఆన్ అవర్ qualifications, dear friends. It's through the blood of Christ that we have that true peace in our lives. పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభీష్టమాయను. We are in the God's sovereign will. It's not something accident that you accepted Christ because of your talent or you have knowledge or godly parents. అట్లా కాదు. తండ్రికి అభీష్టమైనది. ఎందుకంటే సంధి చేసుకొనటానికి తండ్రికి ఏమైందంటే అభీష్టమైంది. హీ చోజ్ యూ. అటువంటి గొప్ప సమాధానం మనం కలిగి ఉన్నామా? సో లేనట్లయితే గాడ్ గివింగ్ అస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ అండ్ మీ దిస్ మార్నింగ్, దట్ హీ వాంట్స్ అస్ టు కమ్ టు హిమ్ జస్ట్ యాజ్ వీ ఆర్. If you are ready to obey and leave your sinful nature and accept Him, Lord Jesus Christ, now is the time. There is no tomorrow, dear friends. There is no tomorrow. May the Lord give us a peace that unites us with Him through Lord Jesus Christ.